గాంధీకి కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నాము. ఎందుకో తెలుసా? తెలంగాణ రాష్ట్రం 70 ఏళ్ళు రాని తెలంగాణ రాష్ట్రం. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు, దేశంలో పెద్ద దిక్కు. ఆనాడు తెలంగాణ పిల్లలు ఒక్కొక్కరు పిట్టల్లాగా చనిపోతుంటే, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, ఆ కన్నతల్లుల కడుపు కోత ఎట్లుంటో తెలిసినటువంటి సోనియా గాంధీ పెద్దమైన చేసుకుని తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కథమవుతుంది, నామరూపాలు లేకుండా తెలిసి కూడా 4 కోట్ల ప్రజల కళ 70 సంవత్సరాలు గడుతూ ఉన్నది పెద్దమైన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ. ఇంతకుముందు హైదరాబాద్ వచ్చిన ఆదాయం ఆంధ్ర కూడా పోతుండే. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చినందుకు హైదరాబాద్లో వచ్చిన ఆదాయాన్ని మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈనాడు 200 రూపాయల పెన్షన్ 2000 అయింది, 24 గంటల కరెంట్ అయింది, ఎకరాకు 10,000 రూపాయలు రైతు బంధు పడతా ఉంది. ఇవన్నీ గ్యాసులు కానీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చేసుకుంటున్నట్టే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే. కాబట్టి ఈ ఘనత ఈ గొప్పదనం ఆ కీర్తి మొత్తం కూడా సోనియా గాంధీ. కాబట్టి మనం అందరం కూడా రేపు ఉండుతలే ఒకటి సాగుతలే రేపు మనం అందరం కూడా ఏ ఢిల్లీలో ఉండమా ఏ ఢిల్లీలో పార్లమెంటు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి బిల్లును పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ పార్లమెంటుకి రేపు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఓట్లు జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ మల్లు రవి గారిని ఎంపీ టికెట్ ఇచ్చి పంపింది. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు ఓడి మల్లు రవి గెలిపిస్తే మల్లు రవి ఢిల్లీలో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు వినమా వింతలే విను. నేను రోజు రాను కదా, నా మీరు మాట్లాడే విను. మీరు అడిగే లెక్క చెప్తా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒకసారి ఆగు రాజు ఓ అమ్మా మనం చేసుకొని ఆ రుణం తెచ్చుకొని మనం చేసుకుంటూ మిగతా విషయాలు కొన్ని ఉన్నాయి. మీకు రేషన్ కార్డు లేని వాళ్ళు, పెన్షన్ అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే జూన్ 3కి అయిపోతుంది. ఆ జూన్ కోడ్ అయిపోయిన 15-20 నేను పిడమల గ్రామం వస్తా, అధికారులు తీసుకొని వస్తా, 5-6 గంటలు కూర్చుంటా. ఇక్కడ అవన్నీ కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తానే మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేయి గుర్తుకే.